లక్షల గేదెడున్నారే చెప్పేది ఒక జిల్లారయ్య శాస్త్రమైన మేము చెప్పే కథ మీరు వినే కథ అన్నదేవి కరుణాదేవి కథ అన్నారమ్మా అక్క చెల్లెల వనవాసం అన్నారే వాళ్ళ ఊర సుందర శిరనవర సుందర శిరనవర సుందర శిరరాజు సుందర శిరరాజు వారి అమ్మవారు సుందరదేవి భార్య భర్తలు కలిసి కాపురం చేసి వాళ్ళ కనబడి ఇద్దరు బిడ్డలు కలిగినమ్మా పేరు అరుణాదేవి చిన్న బిడ్డ పేరు కరుణాదేవుడి పేరు పెట్టుకున్నది అయ్యో భగవంత రేపు రేపటి కాల భార్య భర్తలు కరవ తక్కువ కన్ను మోస్తున్నాడు నావా మరల ఏడితే బిడ్డ ఉన్నది కానీ ముందు కాడ ముందు కుండబడి ధర్మం చెప్పుడుకో లేక బాయనమ్మా తల్లి అనుకుంటే రావాలా కొడుకోలేని బతుకు బతకరాదు బిడ్డ లేని సావు దావరాదు కొండలేని వెళ్ళి ఏనాడు ఏ రాదు అన్నరామా ఎప్పటికప్పటికి ఎత్తలు అనుకుంటే రావాలారా మరి ఇప్పుడు కన్నా తల్లి బాధ బిడ్డ కన్నా తల్లి తెలవదు అన్నారు బిడ్డ కన్నా తల్లి బాధ కొడుకుల కన్నా తల్లి తెలవదు కొడుకులు బిడ్డ కన్నా తల్లి బాధ కొడురాలు తెలియదు కొడురాలు బాధ కన్నా తల్లి తెలవదు అన్నారు లోకం మీద నాది ఆడి బలగమాయనా కొడుకు లేక బాయనమ్మా భగవంత అందరూ ఉంటలేదు కొందరు ఎరగలేదా మేడలమ్మవారు సుందరదేవి కలకల కన్నీరు వేసుకుంటా ఉన్నారు రాజమేన వాడు రాదు సుందర రాదు బాల ముందుకు వచ్చిందాడ బామా బామా బామ సుందరమనడే పిలుపులు ఎట్ల సేవనంత పెట్టినమ్మా పత్తోని చెప్పుకోవాలి పతి కట్ట వచ్చినాడు తత్వని చెప్పుకోవాలన్నారమ్మా భార్య అంటే కనుగొడ్డలాడి భర్త అంటే కండ రెప్పలాడి వాడు కనుగొడ్డ కాబట్టి అతను కండ రెప్ప అన్నారమ్మా మరి భర్తలో సగం భార్య భార్యలో సగమో భర్త కష్టం వచ్చినాడు భార్య పడ్డది ఆడిదన్నారమ్మా భార్య కష్టాన్ని అర్థం చేసుకొని బాధపడ్డాడు మొగడని అన్నారమ్మా చెప్పుకుంటారమ్మా ఇంకా లొల్లి బంద్ అయితే లేదా మరిన కుక్క కూదిరి చచ్చినట్టు ఆయన మీరు గట్లే లొల్లి పెట్టుకుంటే మీకు అర్థం కాదు నావా
కరతలేనాయా పోయిందండి ఉడకపోతగా బాగా ఈ కాలంలో ఎప్పు అనుకున్నావా శక్తి అనుకున్నావా ఇనివి అనుకున్నావా ఇత్తడి అనుకున్నావా రోజు ఉరికితా ఉప్పులో సర్పంచుగా బదిలీ కాలు ఉడతా ఎందుకు అనుకుంటామ్మా ఉప్పుగా చెందిన రోజా ఊరి సక్కర కదా అంటావా మళ్ళా జమ్ముకున్నది నీవే అట్టే జమ్ముకుని పోయమైతే కదా రంగా చూద్దింగనే నాదా జమ్మికుంట బస్టాల బిడ్డి దిగుతాగా చూద్దింగ అతని కాలగెలవు తెదగలేవు అక్కడ కాలు అరగ కరగడగా నీ కాలు అరదడు కదా అయ్యా వాళ్ళ బాడరు కాళ్ళు కడుగుతారు పిల్ల చెప్తారా మా బిడ్డ ముందు ఏం పుణ్యం చేసుకున్నా పాపం చేసుకున్నా వీళ్ళ కాడికి వెళ్ళి కుక్కలు వాడగానే అక్కడ కచ్చకుంటారో ఇక్కడ నీ కచ్చదండి ఎలాగా అక్కడ పెడతాపుడాయా ఏం బంగారం వారు ఎత్తుముకున్నారు సార్ వాడు కొనగాడు దట్టకోది వాడి కోతి మగ కోతి అది పట్టిగాడు అయ్యో రామయ్య ప్రాణే మాట్లాడమని ఎందుకు వచ్చిన మన చచ్చనక పోతరా అతను అడిగినప్పుడే ముంగడ పెడతా ఏడు ముంగడ పెట్టేది నా మనసులో మరి నీకు ఎరకలేదా ఎలా వేసుకుంటావు మరి కొడుకు వచ్చింది అమ్ముడు ముద్దావు బేబీ ఎందుకు చిన్న మనిషి చడకపోతారా ఆయన చడిగినప్పుడే దుత్తుగా అటుగా చిచ్చుబుడి నాయ గడ్డ గడ్డ 3 ఏళ్ళ వరకు ఎంత కావాలి నీ ఊళ్ళో ఎవరికన్నా
కంకర పెట్టినాం అనుకో అయ్యకి ఇంకిద్దరు అంజనాయ విభ్రాంశ పడతారు పిల్ల కూరదాగా ఆపుదాదర మనది ఆపైనాక ఆపోయి ఫుల్ అవుతుంది పుల్లైనాక సొల్లుగా కుదర అక్కడనే చిన్న బిడ్డ కన్నదే నిన్నేమన్న మాటలదా బామా ఎందుకురా నిన్న వేయవే బామా అయింది ఆడవాళ్ళు అమరపుచ్చిన కాంచెలు 20 రూపాయలకు ఒక్కటైంది తోడేర పోయేదిలో సాలకు ఒకటి ఉండదు జాకెట్ మీరు చెప్పినట్టు మేమేనట్టు కాదు వాళ్ళు కొడితేనే మాకు ఎదురొస్తుంది పొద్దుగా దుడ్డులో ఏం ఎదురులే అంటారు వాడు కొట్టాలి ఏంటండి అవునా రామా ఈనాటి ఎత్తలే ఆనాటి కథలన్నరమ్మా బతకాడికి చిల్లుళ్ళు పెడితే అకర్తము కాదు పల్లె లొల్లి పెడితే సన్వరతము కాదు అంటే చిరంజీవి సినిమా కాదు భారతం కాదు భాగవతం కాదు రామాయణం కాదు పురాణము గారు ఇంటేనేమో మీ పుణ్యము వినకుంటే మా కర్మ తింటే అనుకుంటాము బాలా సుందరదేవి రావా అనుకున్నా సరికిన పేటోళ్ళు ఎంతో జ్ఞానవంతులు ఎంతో తెలివి కల్లోళ్ళు ఎంతో బుద్ధివంతులు అనుకున్నా ఏ కథ కాడికి పోయినా ఉంచాడు ఏ కథ చిట్టి ఏ కథ కాడికి పోయినా ఏ రామాయణం కాడిపోయినా ఏ భాగవతం కాడికి పోయినా సప్పట్లు కొడితేనే చేతులకి ఇట్లుంటాయి మీరెంతో జ్ఞానవంతులు అనుకున్నా ఎంతో తెలివికలు అనుకున్నా కొట్టినోళ్ళ చేతులేమో గిట్లా కొట్టినోళ్ళ చేతులేమో ఇట్లా కొంకర పట్టుకోవాలి అత్తగారు నీళ్ళు అమ్మగారు నీళ్ళు పట్టాపట దగ్గు అడిశం పడితే మొండి చేతులేనా ఈ చేతి ఇట్లా అంటారు ఈ చేతి ఇట్లా అంటారు అటింటి కింద అవుతుంది ఎక్కడే వెళ్ళని చూస్తాను నాలుగెళ్ళ పెట్టి నా కూడా అవుతుంది నేను సప్పట్టు కొట్టకపోతే మా సొమ్మేం పోతలేదు మా ముళ్ళేం గాలిపోతలేదు కొట్టినోళ్ళ శనంతా కొట్టినోళ్ళ
గరిగిన పేటలు భక్తికి సప్పట్లు కొట్టిర్రారా వీళ్ళు భయానికే సప్పట్లు కొట్టిరు నానా రాదు సుందరసేన రాదు బామా సుందరదేవి మనకు ఏటి మీద ఎట్ల వంద పాది మీద ప్రణమందారు నాలుగు ప్రణాలు అగండ భోజనాలు టెంపుల్ మాణిక్యాలు రాగాలతో తరిమీలున్న ఎందుకు తినవయ్య వాళ్ళు సుందరసేన రాజా భార్య కష్టాన్ని సగం కష్టాన్ని భర్త మంచుకున్నోడే భరత అంటారు భర్త కష్టాన్ని సగం మంచుకున్నదే భార్య అంటారు భార్య భరతుడు ఒకడైతే బ్రహ్మలోకం ఒకటి నా బాధ నీ తోడు చెప్ప నేను మరెవరితోడు చెప్పుకుంటానయ్యా నాదన ప్రాణనాద ఓ నాదా మనకు ధనమున్నది డైపున్నది ఎండి బంగారం ఉన్నదే నాదా మనకు అతిగా సంపాదన ఉండే ప్రాణాలా ఆడవిల్లాల సంతులు కలిగి ఉన్నది కోట్లాదిగా సల్లా కలిగి ఉన్నదే కొడుకు సంతానం వల్లనే పాయనా బిడ్డలోడి గట్టిన భగవంతుడే కొడుకులోడి గట్ట భార్య ప్రాణాలా రేపు రేపాడి కల్లా ప్రాణాలా దొంగైనా దొంగైనా కొడుకుంటే వల్లసి జనమచ్చి మంతాల పట్టనాడు వాడు లంగైన కొడుకే రాదా దొంగైన కొడుకే వాడు గట్లా తిరిగి మన కొడుకో అడిగినంత వరగట్టు ఇచ్చి అల్లుని కాళ్ళు మొక్కుతే గర్భాన పుట్టిన కొడుకు కాదు నాదా కోట్ల ఆట సంపాదించిన కోడలేనాడికి బిడ్డ కాదే ఏ తల్లైనా కోరుకుంటది నాదా కొడుకులగా నాలే కోరిక తీరాలే బిడ్డలగా నాలే ఎల్లలో తొమ్మిది పేరు పక్యాది పేరు అందన్నయ్యా అప్పటి గుప్పటి గంటరు నాదా మానవ జీవితం అంటే మనమ సీతం కాదు కరెంటు బుగ్గ ఎలాంటిదో మానవ జీవితం అలాంటిది నాదా కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయి ఎవరికి తెలవది నాదా ఈ పొందిన జీవి
ఎప్పుడు బంధుకు జరిగేది ఎవరికి తెలియదే కాడు రమ్మన్నాడు మనము లక్షణ నాడు కొలుంబెట్టే కొడుకు లేక నాగ నేను చిన్న ముసలయ్యా అయ్యా ఇవల్ల సరిగిని పేట గ్రామములో జరిగే పండుగ కొలుగురు వారి ఇళ్ళల్లా తండ్రి ఎల్లయ్య తల్లు సునీత గడుపున్నది ముగ్గురు బిడ్డలా చిన్ని చిన్ని మొక్కలారా చిన్న పోయిండు తండ్రి తండ్రి ఎల్లయ్య సరపుణ్యం గర్భానా తల్లి సునీత గదండి ఎల్లయ్య ఆడు వెళ్ళరాని బతావు ఏది కానీ కాటావు ఏది పిల్లలు చదువుకునే కాకి నమ్మలేదు తల్లి సునీతంగా తండ్రి ఎల్లయ్య ఇప్పుడు ఉపాసం ఉండి ఆ ఉప్పు నీళ్లు తాగి కన్ను పెద్దది వేసి కరుపు తిన్నది వేసి ఆ ముగ్గురు బిడ్డలను ఆ తండ్రి హాస్పిటల్ ఎల్లయ్య బెడ్ మీద వండుకొని పోరేక జీవి పొరలాడుకుండా ఎల్లయ్య ప్రాణం పొందా ధనవాడి గచ్చరా డబ్బాది గచ్చరా ఎండాది గచ్చరా బంగారం అది గచ్చరా కట్టిన ఇల్లాది గచ్చరా పెట్టిన పొయ్యాది గచ్చరా ఆ ముగ్గురు బిడ్డలైరో బిడ్డలాది కట్టినారో పోతన్న బిడ్డలారా నేను ముగ్గురు బిడ్డల గాని నేను ఇద్దరు బిడ్డలకు కాళ్ళు కడిగిందేమిటో కన్యదానం వేసిందమ్మా నేను చిన్న బిడ్డ బాగిల పడిపోతానా నా బిడ్డకిష్టమేని ఓ బిడ్డ వసంతమా బిడ్డకిష్టమేని అల్లుడారా వేసు బిడ్డ ఓ బిడ్డకిష్టమేనమ్మా నువ్వు ఇంటికి పెద్ద దిక్కుని లేనమ్మా అల్లుడారా వేసు ఓ బిడ్డకిష్టమేనమ్మా నీ
అయ్యబాగి నేను తల్లి నిజో నీకు బాధలా చిన్నాడు ఈ బాబాది కత్తడే విద్య ఆపద చిన్నాడు ఈ అయ్యాది కత్తడా కిచ్చరి విద్య రమ్య వాళ్ళుడా రాదన్న నేనిద్దరి బిడ్డలకు పెళ్లి చేసిన నా బాగి నీళ్ళు విడలారు ఓ చిన్న బిడ్డ వెంగలవా నీ బాగిన పడిపోతాను వింటూ నేను భూమి మీద బతుకుతే నీ కాళ్ళు కడిగి కన్నదానం ఎత్తననుకున్ననే వెంగలవా అందుకే అంటారు వింటూ నేనడానికి రాకపోయినా వెంగలవా రేపు రేపటి కల్లరే వింటూ నీకు పెళ్లి రంగా పచ్చడి పందిళ్ళ కింద ముచ్చాల పోరు మీదనే బిడ్డ రెండు పోరు మీద కూకున్నాడు భక్తు పౌరంగా బ్రాహ్మణులు గర్వంగా వేదమంతురాలతోటి నీవు కళ్యాణంగా వచ్చిన బ్రాహ్మణయ్య అంటాడు విద్యా వెన్నరమ్మో మీ బాబు ఎల్లయ్య విలువు మీ అమ్మ సునీతమ్మ విలువుండ్రి